నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ కర్రీను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సేమ్ రెస్టారెంట్ టేస్ట్‌తో ఇంట్లోనే ఈజీగా గోంగూర చికెన్‌ను ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళైనా సరే చాలా సింపుల్‌గా చేసుకునే విధంగా చూపిస్తున్నాను. టేస్ట్ అయితే మాత్రం పుల్ల పుల్లగా, స్పైసీగా చాలా బాగుంటుంది. ఈ స్టైల్‌లో మీరు కూడా కర్రీ చేసి పెట్టండి. మిమ్మల్ని మెచ్చకుండా అస్సలు ఉండలేరు. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 కట్టల గోంగూర ఆకులను శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆకు బాగా మగ్గిపోయి ఇలా మెత్తగా అయ్యాక దీనిలోనే 5 వెల్లుల్లి రెమ్మలు, ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుని వీటిని మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిపోయాక దీనిని పక్కకు తీసుకుని బాగా చల్లారనిచ్చి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో 4 టేబుల్ స్పూన్ పైగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 చెక్కలు, 2 యాలక్కాయలు, అలాగే సన్నగా తరిగిన 2 ఉల్లిగడ్డలు కూడా వేసుకుని వీటిని దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లి ముక్కలు ఇలా బాగా వేగిపోయాక దీనిలోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. దీనిలోనే ఒక మీడియం సైజ్ టొమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టొమాటో ముక్కలను సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మగ్గించుకోండి. ముక్కలు ఇలా బాగా వేగిపోయాక 500 గ్రామ్స్ చికెన్ను శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోవాలి. చికెన్ను ఆయిల్లో బాగా వేయించుకోండి. దీనిలో పొడవుగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్నాక దీనిలో 1.5 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంతగా ఉప్పు, పావు టీ స్పూన్ చికెన్ మసాలా, పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఈ పొడులన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు ఈ చికెన్ని మగ్గించుకోవాలి. చికెన్ అనేది ఇక్కడే ఆల్మోస్ట్ కుక్ అయిపోవాలి. ఇందులోనే పావు కప్పు వరకు వాటర్ని వేసుకుని కూర మొత్తం బాగా మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టుకొని కొంచెం దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ బాగా కుక్ అయిపోయి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్ని దీనిలో యాడ్ చేసుకోండి. గోంగూర చికెన్ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. గోంగూర చికెన్కి పట్టే విధంగా మరొక నిమిషం పాటు ఉడికించుకుని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని దీనిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ గోంగూర రెడీ. వండిన రోజు కంటే నెక్స్ట్ డే తింటే గోంగూర టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ టేస్టీ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.